హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో ఎవరైతే సెన్సస్కి ఎన్యూమరేటర్స్ కింద పనిచేశారో వారికి సంబంధించి కొత్త అప్డేట్ వచ్చిందండి. దానికి సంబంధించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే సెన్సస్కి ఎన్యూమరేటర్స్ కింద పనిచేశారో వారు ఇప్పుడు సెన్సస్ చేసినప్పుడు ఏవైతే వేకెంట్ హౌసెస్ అలాగే లాక్డ్ హౌసెస్ ఉన్నాయో వాటికి సంబంధించి రీజన్స్ అప్డేట్ చేయడానికి గాను కొత్తగా సెన్సస్ అనే యాప్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ యాప్ని ఏ విధంగా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, లాగిన్ అవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం. అలాగే సర్వేలో ఏ ఆప్షన్స్ వచ్చాయి ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా మనం ప్లేస్టోర్లో సెన్సస్ అనే యాప్ సెర్చ్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి రెండు ఆప్షన్స్ వస్తాయి. ఒకటి ఎన్యూమరేషన్ ఐడి ద్వారా, రెండు మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. సో మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అనేది వర్క్ అవ్వట్లేదు. సో ముందు మీ ఎన్యూమరేషన్ ఐడి తోటి మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలిస్తే కనుక అది దాని ద్వారా చేయొచ్చు. లేదా మీ ఎన్యూమరేషన్ ఐడి తెలిస్తే ఫర్గాట్ పాస్వర్డ్ క్లిక్ చేసి మనం ఓటీపీ ద్వారా మనం పాస్వర్డ్ అనేది న్యూ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకుని లాగిన్ అవ్వచ్చండి. సో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా టూ ఆప్షన్స్ కనిపిస్తాయి, హెచ్ఎల్బి మ్యాపింగ్ అలాగే సర్వే, రెండు ఆప్షన్స్. అలాగే కింద మెనూ బార్ ఉంటుంది, హోమ్ బటన్ ఉంటుంది. సో మెనూ బార్లో ఏంటంటే మన చేంజ్ పాస్వర్డ్ ఆప్షన్, లాగౌట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయండి. ముందుగా మొదటి ఆప్షన్ హెచ్ఎల్బి మ్యాపింగ్ ఆప్షన్ చూసినట్లయితే అందులో విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత హెచ్ఎల్బి ఐడి ఏవైతే హెచ్ఎల్బి ఉందో మన హెచ్ఎల్బి ఐడి సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం అక్కడ ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసినప్పుడు మనకు వచ్చిన వేకెంట్ అలాగే లాక్డ్ హౌసెస్ యొక్క కౌంట్ చూపిస్తుంది. ఆ కౌంట్ని మనం కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ కన్ఫర్మ్ చేసినప్పుడే మనం వేకెంట్ హౌసెస్ సర్వే చేయడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. అప్పటి వరకు మనకి ఆ సర్వే అనే ఆప్షన్లో మన డీటెయిల్స్ ఏమీ ఎనేబుల్ అవ్వవు. సో మొదటగా మనం ఇక్కడ ఈ ఫస్ట్ ఆప్షన్ హెచ్ఎల్బిలో ఈ యొక్క కౌంట్ని మనం కన్ఫర్మ్ చేసినప్పుడు మాత్రమే మనకి టోటల్ వేకెంట్, టోటల్ లాక్డ్ హౌసెస్ కౌంట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే మనకు అక్కడ సర్వేలో ఆప్షన్స్ అనేవి అవైలబుల్ అవుతాయి. అప్పుడు పెండింగ్ సర్వేలోకి వెళ్ళిన తర్వాత టూ ఆప్షన్స్ వస్తాయి, కంప్లీటెడ్ సర్వే, పెండింగ్ సర్వే. సో మనం కంప్లీటెడ్ సర్వేలో చేసిన తర్వాత కౌంట్ చూపిస్తుంది. పెండింగ్ సర్వేలో ఏంటంటే మనం చేయాల్సిన కౌంట్ చూపిస్తుంది. పెండింగ్ సర్వే క్లిక్ చేసిన తర్వాత మన యొక్క ఏదైతే ఉందో హెచ్ఎల్బి కౌంట్, వేకెంట్ కౌంట్, లాక్డ్ కౌంట్ చూపిస్తుంది. ఇక్కడ వేకెంట్ హౌసెస్కి మనం సర్వే చేయడానికి ఒక్కొక్క హౌస్ని ఎంట్రీ చేయడానికి మనకు ఆప్షన్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ డోర్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ సెన్సస్ హౌస్ నెంబర్ ఏదైతే ఉందో మనం అక్కడ వేకెంట్ హౌసెస్కి సంబంధించిన సెన్సస్ హౌస్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్ ఇక్కడ ఆ హౌస్కి సంబంధించిన ఎంటర్ చేసి దానికి సరైన రీజన్ అనేది, ఆ హౌస్ ఎందుకు వేకెంట్ అయింది అనే రీజన్ అనేది మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మనకి స్క్రీన్ చూసినట్లయితే కనుక మొదటగా డోర్ నెంబర్ ఎంటర్ చేయమంటున్నారు. తర్వాత సెన్సస్ హౌస్ నెంబర్, మనం ఏదైతే సెన్సస్ హౌస్ నెంబర్ ఉందో ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. హౌస్ హోల్డ్ మైగ్రేట్ అయ్యారా లేదా, ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. ఒకవేళ ఎస్ క్లిక్ చేసినట్లయితే కనుక మనకి మళ్ళీ ఆప్షన్స్ అడుగుతుంది. ఎందువల్ల మైగ్రేషన్కి గల కారణం, అగ్రికల్చర్ లేబర్ అయి ఉండి వెళ్ళారా, లేదా కన్స్ట్రక్షన్ వర్క్ మీద, లేదా ఐటీ ప్రొఫెషనల్ అయి ఉండడం వల్ల, లేదా అదర్ ప్రొఫెషనల్ లేదా ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళారా, స్కిల్ మ్యాన్ పవర్ టు ద కంట్రీస్, సెర్చ్ ఫర్ బెటర్ జాబ్ ఆపర్చునిటీస్, బిజినెస్, ఎడ్యుకేషన్, మ్యారేజ్, డిస్ట్రెస్ మైగ్రేషన్, నేచురల్ కెలమిటీ, అదర్స్. ఈ రీజన్స్ ఉన్నాయి మనకి. అలాగే మైగ్రేషన్ అనేది టెంపరీ మైగ్రేషనా, పర్మనెంట్ మైగ్రేషనా అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. మైగ్రేషన్ టైప్ కూడా మనం సెలెక్ట్ చేయాలి. అలాగే మైగ్రేషన్ అనేది విత్ ఇన్ ఏపీలో జరిగిందా, లేదా అవుట్ సైడ్ ఏపీయా, లేదా అదర్ దెన్ కంట్రీయా అనేది కూడా మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుందండి. ఒకవేళ మైగ్రేషన్ అనేది నో పెట్టినట్లయితే కనుక ఆ వేకెంట్కి గల రీజన్స్ అనేవి అడుగుతుందండి. ఆ వేకెన్సీకి సంబంధించిన రీజన్స్ వచ్చేసి మనకి ఆప్షన్స్ హౌస్ అండర్ కన్స్ట్రక్షనా, లేకపోతే వాంట్ ఆఫ్ టెనెంట్, లేదా హౌస్ అండర్ రిపేర్, హౌస్ డైలాపిడేటెడ్ కండిషన్లో ఉందా, లేదా రిపేర్స్ జరగాల్సి ఉందా, లేదా డెమాలిషన్ కోసం వేకెంట్ అయిందా, లేదా అదర్స్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా. సో ఈ ఆప్షన్స్ అనేవి మనం సబ్మిట్ చేసి మనం ఫైనల్గా సబ్మిట్ చేయొచ్చండి. ఈ విధంగా మనం రీజన్స్ అనేవి సబ్మిట్ చేయాలి. ప్రతి కౌంట్కి మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే లాక్డ్ హౌసెస్ కూడా మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. లాక్డ్ హౌసెస్లో వచ్చేసరికి మనకి ఆప్షన్స్ వచ్చేసి చేయాలన్నప్పుడు లాక్డ్ హౌస్ మీద టిక్ చేసిన తర్వాత మనకి ఎంట్రీ చేయడానికి సేమ్ డోర్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. ఏ సెన్సస్ హౌస్ లాక్డ్ అనేది ఆ సెన్సస్ హౌస్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత దానికి తగ్గ రీజన్ అనేది అడుగుతుంది. సో ఎందువల్ల లాక్డ్ హౌస్, ఒకటి హౌస్ హోల్డ్ అండ్ ట్రిప్ ఆర్ ట్రావెల్లో ఉండడం వల్ల ఆ టైంలో లాక్డ్ పెట్టాల్సి వచ్చిందా, లేకపోతే ఏదన్నా పిలిగ్రిమేజ్ అంటే తీర్థయాత్రలకి
వెళ్ళడం వల్ల ఆ హౌస్ అనేది లోకడ పెట్టాల్సి వచ్చిందా, లేకపోతే మైగ్రేట్ అవ్వడం వల్ల అక్కడ హౌస్ కింద పెట్టడం జరిగిందా అయితే మనం పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మైగ్రేటెడ్ అనే ఆప్షన్ పెడితే కనుక మళ్ళీ సేమ్ మైగ్రేటెడ్ వేకెంట్ హౌస్లో మైగ్రేటెడ్కి ఏ ఆప్షన్స్ వచ్చాయో అవే ఆప్షన్స్ మైగ్రేటెడ్ టెంపరీ మైగ్రేషనా, పర్మనెంట్ మైగ్రేషనా, లేకపోతే అవుట్ సైడ్ ఏపీయా, విత్ ఇన్ ఏపీయా అనే ఆప్షన్స్ మొత్తం సేమ్ మైగ్రేషన్ డెస్టినేషన్, మైగ్రేషన్ టైప్, రీజన్ ఫర్ మైగ్రేషన్స్ అన్ని ఆప్షన్స్ సేమ్ వేకెంట్ హౌస్లో ఏవైతే ఉన్నాయో ఇందులో కూడా అవే ఆప్షన్స్ ఉంటాయండి. సో ఈ విధంగా మనం అకౌంట్కి తగ్గట్టుగా మనం ఈ యాప్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. దీనికి మనకి వచ్చే నెల 15వ తారీఖు డెడ్లైన్గా చూపించడం జరిగిందండి. ఇదండి. ఇందులో మరిన్ని అప్డేట్స్ ఏమైనా వచ్చినా, డౌట్స్ ఏమైనా ఉన్నా తర్వాత వీడియోలో తెలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.